హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ జూన్ 21వ తారీఖు జరగబోతూ ఉన్న విషయం మనందరికీ తెలుసు. ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే దాదాపుగా 20 రోజుల్లో లేదా ఒక నెల రోజుల్లోగా మీకు రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత సుమారుగా ఒక 10 రోజుల్లోగా మీకు కౌన్సిలింగ్స్ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. జనరల్గా అయితే అంటే రెగ్యులర్గా జరిగేటువంటి నీట్ ఎగ్జామ్స్ లో చూసినట్లయితే ఇంతకు ముందు సంవత్సరాల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 20 రోజుల నుండి నెల రోజుల వరకు కూడా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేది కాదు. కానీ ఈ సంవత్సరం మనకి దాదాపుగా ఒక నెలన్నర రోజులు వేస్ట్ అయిపోయింది కాబట్టి ఈ టైంని కవర్ చేస్తూ కౌన్సిలింగ్ ని చాలా ఫాస్ట్ గా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కలిగిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎంబీబీఎస్ సీట్ అడ్మిషన్ పొందడానికి నీట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఏపీ స్టేట్ లో నీట్ కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ సీటు పొందాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఈ కౌన్సిలింగ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంటే కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ఎంత అమౌంట్ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది, దీనికి సంబంధించి కొంత అవగాహన కలిగి ఉంటే మంచిది అనే ఉద్దేశంతో మీకు ఈ రోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా అంటే ఇప్పుడే కౌన్సిలింగ్ గురించి మాట్లాడుతున్నారేంటి మేడము అని అనిపించవచ్చు. కానీ నేను అంటే నా వరకు వచ్చినటువంటి 2 ఎగ్జాంపుల్స్ ని మీకు షేర్ చేస్తే కానీ ఎందుకు ఇప్పుడు ఈ విషయాన్ని మీకు ప్రస్తావిస్తూ ఉన్నానో మీకు క్లియర్గా అర్థమైంది. మొదటగా నేను చూసినట్లయితే 2022 సంఘటన నన్ను చాలా కదిలించింది. ఒక స్టూడెంట్ కన్వీనర్ కోటాలో సీటు అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ముందుగా అంటే ఫస్ట్ ఇయర్ ఎంత అమౌంట్ కట్టాలి అనేది అసలు అవగాహన లేదు. నేను కూడా 2022లోనే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే నాకు కూడా అంత అవగాహన లేదు ఎంత అమౌంట్ కట్టించుకుంటారు అనేది ఆ టైంకి. ఆ సమయంలో నేను వాళ్ళని గైడ్ చేస్తూ మీరు యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన అమౌంట్కి దాదాపుగా ఒక 2 టైమ్స్ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుని వెళ్ళండి అని వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ కూడా అలాగే ప్లాన్ చేసుకొని అమౌంట్ తీసుకుని వెళ్ళారు. అంటే దాదాపుగా మనకి యూనివర్సిటీ ట్యూషన్ ఫీ తీసుకున్నట్లయితే కన్వీనర్ కోటాలో ప్రైవేట్ కాలేజెస్కి 16,500 రూపాయలు ఉంటుంది. ఈ పేరెంట్స్ కూడా దాదాపు ఒక 40,000 లేదా 50,000 వరకు కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ కాలేజెస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కాలేజెస్ వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్ ఎక్స్ట్రా 16,500 కాకుండా 1,70,000 లేదా 1,80,000 లేదా 2 లక్షల వరకు మీరు పే చేయాలి అని చెప్పడం జరిగింది. అది పే చేస్తేనే మీకు సీట్ ఉంటుంది, లేదంటే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అని వాళ్ళకి విషయం తెలియజేశారు. ఆ సమయంలో ఒక ప్రైవేట్ కాలేజ్లో కన్వీనర్ కోటాలో సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వడానికి వెళ్ళినటువంటి పేరెంట్ స్టూడెంట్ వాళ్ళు ఆ అమౌంట్ లేక సీట్ క్యాన్సిల్ చేసుకోవలసినటువంటి పరిస్థితి వచ్చి వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళకి తెలిసినటువంటి రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి అందరి దగ్గర కూడా అంటే 1,000 2,000 అలా కలెక్ట్ చేసుకొని అంటే దాదాపు ఎంతమందిని అడుగుంటారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ అమౌంట్ కలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు ఆ పాపకి కాలేజ్లో పే చేసి సీట్ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అయితే ఆ అమౌంట్ అంతా పే చేసి అడ్మిషన్ తీసుకున్న తర్వాత చివరికి మీరు నంబరు చెప్తే అతని దగ్గర కనీసం రిటర్న్ వెళ్ళడానికి బస్ టికెట్కి డబ్బులు కూడా లేవు. అంటే ఆ పాపకి ఆ ఫాదర్కి. అప్పుడు అదే కాలేజ్లో ఇంకొక స్టూడెంట్ పేరెంట్ కూడా వెళ్ళారు జాయిన్ అవ్వడానికి. ఇంకొక పేరెంట్ ఎవరు అంటే ఒక ఆర్టీసీ డ్రైవరు. ఆర్టీసీ డ్రైవరు వాళ్ళ పాపను జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళను కూడా అదే అమౌంట్ పే చేయమన్నప్పుడు ఈ ఆర్టీసీ డ్రైవర్ గారి పాప చెప్పిన విషయం ఏంటంటే అంత అమౌంట్ కానీ కట్టవలసి వస్తే కట్టొద్దు, నాకు 1,00,000 రూపాయలు కానీ మీరు ఇస్తే నేను ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ కాలేజ్లో ఫ్రీ సీట్ సంపాదిస్తాను, నన్ను నమ్మండి అని ఆ పేరెంట్కి ఆ పాప చెప్పడం జరిగింది. అలా ఆ అమ్మాయి సీటు క్యాన్సిల్ చేసుకుంది, జాయిన్ అవ్వలేదు ఆ రోజు. అయితే ఎవరైతే ఈ ఫస్ట్ అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళ పాపని జాయిన్ చేశారో ఆ ఫాదరు రిటర్న్ అంటే జర్నీకి డబ్బులు లేక ఈ ఆర్టీసీ డ్రైవర్ని కూడా వాళ్ళని అడిగి మాకు కొంచెం రిటర్న్కి అమౌంట్ కావాలి, బస్ టికెట్కి అమౌంట్ మీరు మాకు సర్దుబాటు చేస్తే మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు మరలా అంటే ఫోన్పే చేస్తాము అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ ఆర్టీసీ డ్రైవరు నాకు తెలిసినటువంటి వ్యక్తి. యూట్యూబ్లో ఎప్పుడు కూడా నా కమెంట్ చేస్తూ ఉండేవాళ్ళు వీడియోస్ చూస్తూ. ఆ సార్ అక్కడ నుండి నాకు ఫోన్ చేశారు, మేడం ప్రైవేట్ కాలేజెస్లో పరిస్థితి ఇది, దాదాపుగా 1,85,000 1,75,000 ఆన్ ది స్పాట్ కట్టమంటున్నారు ట్యూషన్ ఫీజు కాకుండా.
అంత అమౌంట్ కట్టాలి అని మాకు అసలు అవగాహనే లేదు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు తెలియజేయండి అందరికీ అని నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది 2022లో జరిగినటువంటి వాస్తవ సంఘటన. అప్పుడు నేను వెంటనే నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు సీట్ అలాట్మెంట్ వస్తే ఎంత అమౌంట్ తీసుకుని వెళ్ళాలి అనేది ఒక వీడియో రూపంలో తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్స్లో స్టూడెంట్స్ కొంచెం ముందుగానే అమౌంట్ రెడీ చేసుకుని వెళ్ళడం జరిగింది. అలాగే వెరీ రీసెంట్లీ 2025లో ఒక ఎస్సీ కేటగిరీ స్టూడెంట్కి కన్వీనర్ కోటాలో సీట్ అలాట్ అయింది. ఆ స్టూడెంట్ యొక్క ఫాదర్ ఒక రోజువారీ పనిచేసుకున్నటువంటి కూలి. నేను ఇంతకు ముందు చెప్పినటువంటి వీడియోస్ లో దాదాపుగా 1,85,000, 1,75,000 అలా సిద్ధం చేసుకోవాలి అని తెలుసు. ఆ అమౌంట్ రెడీ చేసుకున్నారు. బట్ వేరేజ్ కొన్ని కాలేజెస్ లో ఇంకా ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు హాస్టల్లో కంపల్సరీ ఫస్ట్ ఇయర్ ఉండాలి. సో టోటల్ అమౌంట్ సుమారుగా 4,50,000 లేదా 4,70,000 వరకు మీరు పే చేయాలి అని చెప్పడం జరిగింది. అసలు వాళ్ళ దగ్గర అంత అమౌంట్ లేనే లేదు. వాళ్ళకి అంత అమౌంట్ కట్టాలన్న విషయం కూడా తెలియదు. అప్పుడు నాకు వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. అంటే యూట్యూబ్లో నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేశారు. మేడం మేము కట్టలేమండి, ఏం చేయమంటారు అని. నేను చెప్పిన విషయం ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఏదో రకంగా కట్టండి, సెకండ్ ఇయర్ నుండి అంత అమౌంట్ ఉండదండి, వాళ్ళకి సజెషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు జాయిన్ అయ్యారో లేదో నాకైతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ 2 సంఘటనలు నేను గమనించిన విషయం ఏంటంటే ఏ కాలేజ్ వాళ్ళు ఎంత అమౌంట్ కట్టించుకుంటారు అనే దాని గురించి ఎక్కడ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు బేసిక్గా. మరి ఎక్కడ ఉంటుంది అంటే కాలేజ్ వెబ్సైట్లో ఉంటుంది. నేను ఇంతకు ముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, మీరు యూట్యూబ్స్లోనే కాదు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సింది, వెబ్సైట్స్లో కూడా చూసుకుంటూ ఉండాలి అని చెప్తూ ఉంటాను. అసలు యూనివర్సిటీ వాళ్ళు అంటే ప్రతి ప్రైవేట్ కాలేజీకి కూడా ఫిక్స్డ్గా ఇంత అమౌంట్ ఉండాలి అనేది ఫిక్స్ చేయటం లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఫీజెస్ పెట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ స్టూడెంట్కి ఈ విషయం తెలియక వాళ్ళు జాయినింగ్కి వెళ్ళే రోజు అమౌంట్ తీసుకుని వెళ్ళక సీట్స్ కోల్పోతూ ఉన్నారు. అందుకని నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అంటే వీడియోస్ అంటే కేవలము కట్ ఆఫ్ వస్తేనే వీడియో చూడాలి, లేదా ఈ పేపర్ లీక్ గురించి వీడియోస్ చేస్తేనే చూడటము, ఇలా కాదండి. కౌన్సిలింగ్ ద్వారా మన పిల్లలకి కాలేజ్లో అడ్మిషన్ పొందాలి అంటే ఎటువంటి వీడియోస్ని మనం వాచ్ చేయాలి, ఎంత అవగాహనతో ఉండాలి, ఈ విషయాలు మీరు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇప్పుడు ఏపీ స్టేట్లో నీట్ కౌన్సిలింగ్ ద్వారా ఎంపీపీఎస్ సీటు పొందాలి అంటే ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండింగ్ టోటల్గా స్టెప్ బై స్టెప్ ఎంత ఖర్చు అవుతుంది అనేది డీటెయిల్డ్గా ఇచ్చాను. మనకి కౌన్సిలింగ్లో 3 టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి, ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్. సి క్యాట్ని ఎన్ఆర్ఐ కేటగిరీ అని కూడా అంటారు. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయాలి కౌన్సిలింగ్కి, అంటే దానికి రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి. ఓసీ బీసీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే 2,950 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే 2,360 రూపాయలు ఉంటుంది. ఈ సంవత్సరం కొంచెం ఒక 100 రూపాయలు లేక 200 పెంచొచ్చు, లేదా ఇదే అమౌంట్ ఉండొచ్చు. అదే బి కేటగిరీ, సి కేటగిరీకి అయితే 10,620 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అంటే రెండిటికి కూడా కలిపి ఒకే అప్లికేషన్ ఉంటుంది. బి కేటగిరీ మాత్రమే కావాలి అన్న 10,620 కట్టాలి, లేదా మాకు సి కేటగిరీ కూడా కావాలి అనుకున్నట్లయితే రెండింటికి ఒకే అప్లికేషన్, కాకపోతే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ని మీరు సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా సి కేటగిరీ కూడా మీకు వర్తిస్తుంది. అర్థమైంది కదా? కాబట్టి ఈ 2 కేటగిరీస్లో ఎవరికైనా సరే 10,620 రూపాయలు మాత్రమే. అలాగే రిజిస్ట్రేషను అంటే దాదాపు మనకి ఒక వారం లేక 10 రోజుల వరకు టైం ఇస్తారు. అయినా సరే స్టూడెంట్స్ మొదట చేయరు, అంటే మంచి రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, లేదా తర్వాత చేద్దామని డిలే చేసుకుంటూ ఉంటారు. అలా డిలే చేసుకోవటం వలన ఉండేటువంటి నష్టం ఏంటి అంటే ఎక్స్ట్రా పెనాల్టీతో 20,000 రూపాయలు పే చేసి, అంటే ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్కి ఇంకా ఎక్స్ట్రా 20,000 రూపాయలు పే చేసి మీరు లేట్ సబ్మిషన్ చేసుకునే అవకాశం కూడా ఇస్తారు. కానీ అన్నెసరీగా అంటే జస్ట్ ఒక 3,000 లోపు అయిపోయేటువంటి డబ్బుల్ని మీరు 20,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తున్నారు, గుర్తుంచుకోండి. కాబట్టి దేనికి ఎప్పుడు ఏ టైంలో చేసుకోవాలి అనేది ముందుగా మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఇవన్నీ కూడా ప్రిపేర్డ్గా ఉండాలి అంటే కంప్లీట్ అవగాహన ఉండాలి కౌన్సిలింగ్ గురించి. అర్థమైంది కదా? నెక్స్ట్ యూనివర్సిటీ ఫీ. అంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యిద్ది, అంటే వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ పెడతారు. ఆ తర్వాత సీట్ వస్తుంది. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టేటువంటి అమౌంట్ని యూనివర్సిటీ ఫీ అంటారు. ఈ యూనివర్సిటీ ఫీ ఏ కేటగిరీలో సీట్ వస్తే 10,600 రూపాయలు పెట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అదే బి కేటగిరీ అయితే 25,100 రూపాయలు, అదే సి కేటగిరీ సీట్ అయితే
65,600 పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే ఫోర్త్ వన్ వచ్చి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్. ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అంటే 3వ రౌండ్లో మాపప్ రౌండ్ అంటారు. ఆ 3వ రౌండ్లో పార్టిసిపేట్ చేసేటువంటి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా అంటే మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చినా సెకండ్ రౌండ్లో సీట్ వచ్చినా మరలా 3వ రౌండ్లో అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అన్నా లేదా అసలు అప్పటి వరకు సీట్ రాని వాళ్ళు 3వ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలి అన్నా ఎవరైనా సరే కన్వీనర్ కోటా వాళ్ళైతే 50,000 రూపాయలు పే చేయాలి. అదే బి కేటగిరీ సి కేటగిరీ వాళ్ళైతే 3 లక్షల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేను ఆల్రెడీ సి కేటగిరీ గురించి చెప్తూ ఇంతకు ముందే చెప్పాను. బికి సికి ఒకే అప్లికేషన్ ఉంటుంది. కాకపోతే సి కేటగిరీ లేదా ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి. మీరు ఈ స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ ఫీతో జస్ట్ మీరు 10,620 రూపాయలు పే చేసి ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే అసలు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అలా కాకుండా అంటే మీరు ఒక ఫస్ట్ రౌండ్ లేదా సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనసు మార్చుకొని ఎన్ఆర్ఐ సీట్ అయినా తీసుకుందాము అని మీరు భావించి అప్పుడు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ని మీరు లేట్గా అప్లోడ్ చేయాలి అనుకున్నట్లయితే అప్పుడు 5,900 రూపాయలు పే చేసి మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసే అవకాశం కల్పిస్తారు. మనకి ఏపీ స్టేట్లో ఏయూ రీజన్ ఉంది, అలాగే ఎస్వీ రీజన్ ఉంది. నేను ఇక్కడ మీకు ఇచ్చినటువంటి డేటా అంతా కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏయూ రీజన్ కాలేజెస్కి ఇచ్చాను, తర్వాత ఎస్వీ రీజన్ కాలేజెస్కి ఇచ్చాను. ఫస్ట్ ఏ కేటగిరీకి సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్, ఆ తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్డ్ గవర్నమెంట్ కాలేజెస్, ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్, మైనారిటీ కాలేజెస్ ఇవన్నీ కూడా లిస్ట్ ఇచ్చాను. ఇవి చదవాల్సిన అవసరం లేదండి. శాంపుల్గా మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత మీకు మిగతావన్నీ కూడా అర్థమవుతాయి. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం తీసుకున్నట్లయితే ఇది ఏయూ రీజన్లో ఉన్న గవర్నమెంట్ కాలేజీ. ఇక్కడ టైప్ ఆఫ్ కాలేజెస్ ఇచ్చాను, నేమ్స్ కూడా మెన్షన్ చేశాను క్లియర్గా. ఇక్కడ ఏ కేటగిరీ అంటే కన్వీనర్ కోటాలో మీకు సీట్ అలాట్మెంట్ కానీ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వస్తే మీరు కట్టవలసినటువంటి ట్యూషన్ ఫీజు అమౌంట్ 15,000 రూపాయలు. ఇక్కడ ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఉండదండి. మహా అయితే ఒక 5,000 ఉండొచ్చేమో బహుశా, అంతకంటే ఎక్కువైతే ఉండదు. 15,000 రూపాయలు మీకు ట్యూషన్ ఫీ అమౌంట్. ఇది ఫస్ట్ ఇయర్ మీరు కట్టవలసినటువంటి అమౌంట్. అలాగే ఫర్దర్ అని పెట్టాను. ఫర్దర్ అంటే సెకండ్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు కూడా మీరు కట్టవలసినటువంటి అమౌంట్ సంవత్సరానికి 15,000 రూపాయలు మాత్రమే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తాయి. సో ఇక్కడ నుండి ఈ టోటల్ ఈ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ వరకు మీకు కన్వీనర్ కోటాలు కానీ ఫ్రీ సీట్ వస్తే ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెసే కాబట్టి 15,000 రూపాయలు మాత్రమే పే చేస్తారు. అంటే సంవత్సరానికి అది ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, సెకండ్ ఇయర్ అవ్వచ్చు, టోటల్గా 4.5 సంవత్సరాలకి కూడా 15,000 చొప్పునే మీరు పే చేస్తారు. గుర్తుంచుకోండి, మనకి ఇప్పుడు ఎన్ఎంసి చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. కంపల్సరీ ప్రతి ఒక్క కాలేజ్ వాళ్ళు కేవలము 4.5 సంవత్సరాలకు మాత్రమే పే చేయాలి ట్యూషన్ ఫీ అని. కాబట్టి 5 సంవత్సరాలకి ఒకవేళ కాలేజెస్ వాళ్ళు కానీ అడిగితే మీరు క్వశ్చన్ చెయ్యండి వాళ్ళని. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్. ప్రైవేట్ కాలేజెస్లో మీరు గమనిస్తే ఇక్కడ ఫస్ట్ ఎంబీబీఎస్ క్రింద 16,500 రూపాయలు ట్యూషన్ ఫీ మామూలుగా అయితే. కానీ ఇక్కడ మీరు గమనిస్తే 171,500 రూపాయలు ఉంది. ఫస్ట్ ఇయర్ 16,500 ట్యూషన్ ఫీతో పాటుగా కొంత ఎక్స్ట్రా అమౌంట్ వీళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదే మీరు సెకండ్ ఇయర్ నుండి రిమైనింగ్ అంటే 3.5 ఇయర్స్కి 21,500 చొప్పున పే చేయాలి సంవత్సరానికి. ఇవి కాకుండా హాస్టల్ ఉంటాయి. హాస్టల్కి సపరేట్గా మీరు తీసుకున్నటువంటి రూమ్ను బట్టి ఉంటుంది. మినిమం 1,00,000 నుండి మ్యాక్సిమం 3 lakhs వరకు కూడా ఉంటాయి. అంటే ఏసీ రూమ్స్, డబుల్ షేరింగ్, సింగిల్ షేరింగ్, ఇలా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. అర్థమైంది కదా. ఇలాగే రిమైనింగ్ కాలేజెస్ అన్ని కూడా చూసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే ఎవరికి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది అప్పుడే చెప్పలేము. కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈ డేటా హెల్ప్ అవుతుంది అని భావిస్తూ ఉన్నాను. అలాగే ఏయూ రీజన్లో బి కేటగిరీ సీట్స్కి ఎంత ఫీజు ఉంటుంది అనేది కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చాను. ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్లో మనకి మేనేజ్మెంట్ కోటా అనేది ఉండదండి. సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ ఏయూ రీజన్లో 5 ఉన్నాయి. విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, పాడేరు. ఈ కాలేజెస్లో మనకి బీ క్యాట్ సీట్స్ ఉన్నాయి, అలాగే సి క్యాట్ సీట్స్ కూడా ఉన్నాయి. బీ క్యాట్ 12 లక్షల రూపాయలు సంవత్సరానికి ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్ 12 లక్షలు మాత్రమే కడతారు. ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏమీ కట్టరండి. మీరు రిమైనింగ్ 3.5 ఇయర్స్కి మీరు కేవలము 12 లక్షల చొప్పున మాత్రమే పే చేస్తారు. అంతేగాని ఎక్స్ట్రా అమౌంట్ 1 రూపీ కూడా వీళ్ళు కట్టించుకోరు. ఎందుకంటే ఇవి గవర్నమెంట్ కాలేజెస్ కాబట్టి. రిమైనింగ్ ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది. ఇక్కడ చినకాకాన్ని తీసుకున్నట్లయితే 14,85,000 రూపాయలు ఉంటుంది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ నుండి మాత్రం అంటే మనకి బేసిక్గా 13,20,000 రూపాయలు ట్యూషన్ ఫీజు.
ఆ అమౌంట్ తో పాటుగా ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టించుకుంటారు సెకండ్ ఇయర్ నుండి. ఫస్ట్ ఇయర్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది, 1,65,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టించుకుంటారు. అలాగే రిమైనింగ్ కాలేజెస్ అన్ని కూడా చూడండి. ఇవన్నీ కూడా నేను వెబ్సైట్స్ లో చెక్ చేసి అలాగే ఆల్రెడీ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ దగ్గర తీసుకున్నటువంటి డేటా అండి. నెక్స్ట్ సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్. ఈ సి కేటగిరీ మాత్రం ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేనండి, ఇది 100% ఇదే అమౌంట్ ఉంటుందంటే మాత్రం నేను చెప్పలేను. బట్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ లో మాత్రం ఫిక్స్డ్ అండి, 20 లక్షల సంవత్సరానికి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 20 లక్షలే కడతారు, సెకండ్ ఇయర్ నుండి కూడా మీరు 20 లక్షలు మాత్రమే కడతారు, ఒక్క రూపీ కూడా ఎక్స్ట్రా కట్టించుకోరు. బట్ ప్రైవేట్ కాలేజెస్ లో మాత్రం ఎన్ఆర్ఐ మంగళగిరిలో మాత్రం ఖచ్చితంగా మనకి సి కేటగిరీ ట్యూషన్ ఫీజు యూనివర్సిటీ వాళ్ళు చెప్పింది 39,60,000 రూపాయలు. ఆ అమౌంట్ కి ఒక్క రూపాయి కూడా తగ్గరు వాళ్ళు. అది ప్లస్ కొంత ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి కాబట్టి ఫస్ట్ ఇయర్ మీకు 41,35,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఇయర్ నుండి మాత్రం 39,60,000కి ఒక 5,000 ఎక్స్ట్రా పే చేయించుకుంటారు. రిమైనింగ్ ఇయర్స్ కూడా ఇదే అమౌంట్ కంటిన్యూ అవుతుంది. వేరే కాలేజెస్ లో చూసినట్లయితే సుమారుగా మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేశాను, ఇవి మాత్రం ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదండి ఎన్ఆర్ఐవి. అంటే ఒక్కొక్క కాలేజ్ లో ఒక్కొక్క రేట్ ఉంటుంది. యూనివర్సిటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మాక్సిమం 39,60,000 వరకు మాత్రమే మీరు ట్యూషన్ ఫీజు తీసుకోవాలి సి కేటగిరీకి అని. కానీ అంత అమౌంట్ కట్టాలి అంటే ఏ కాలేజ్లో సీట్స్ కూడా ఫిల్ అవ్వవు. కాబట్టి కాలేజెస్ వాళ్ళు కూడా కొంత అమౌంట్ తగ్గించే అవకాశాలు ఉంటాయి. అంటే యావరేజ్ గా చూసుకున్నట్లయితే 25 లక్షల నుండి 28 లక్షలు లేదా 30 లక్షల వరకు మీకు ఫీజు ఉండే అవకాశం ఉంటుంది సి కేటగిరీ. ఎందుకంటే సి కేటగిరీ ఇది అఫీషియల్ గా మనకి ఫిక్స్డ్ అమౌంట్ కాదు, మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి ముందుగా మాట్లాడుకున్నటువంటి రేట్ ఇది. కాబట్టి మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి తగ్గిద్ది లేదా పెరిగిద్ది, అర్థమైంది కదా. ఇప్పుడు ఎస్వి కాలేజెస్ లో ఎంత అమౌంట్ ఉంది అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను. సేమ్ అండి, ఎస్వి కాలేజెస్ లో కూడా మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ ఉమెన్స్ కాలేజ్ ఉంది, ఇది అటానమస్ కాలేజ్ అంటారు. ఇక్కడ మనకి గవర్నమెంట్ కాలేజెస్ లో 15,000 రూపాయల చొప్పునే ఉంటుంది ఫీజు. బట్ పద్మావతి మెడికల్ కాలేజ్ లో మాత్రం 60,000 రూపాయల ఫీజు. ఇక్కడ కూడా ఫిక్స్డ్ అంటే ఎక్స్ట్రా అమౌంట్ ఏది కట్టించుకోరు. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్ ఒకే ఒక కాలేజ్ ఉంది నంద్యాల. ఇక్కడ కూడా మనకి 15,000 రూపాయల చొప్పునే ఉంటుంది, అంటే కన్వీనర్ కోటా సీట్స్ కి, ఏ కేటగిరీ సీట్స్ కి. రిమైనింగ్ ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే శ్రీ బాలాజీలో ఫస్ట్ ఇయర్ కంపల్సరీ హాస్టల్ అని నేను విన్నాను. ఖచ్చితంగా మీరు హాస్టల్లో ఉండాలి అనుకున్నట్లయితే మాత్రం కంపల్సరీ ఇక్కడ 4,50,000 నుండి 4,70,000 వరకు మీరు పే చేయాల్సి వచ్చింది. హాస్టల్లో ఉండకుండా ఉండటానికి కానీ పర్మిషన్ ఇస్తే అప్పుడు కాలేజ్ వరకు మీరు 2,70,000 రూపాయలు సుమారుగా పే చేయాల్సి ఉంటుంది. హాస్టల్ కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ 4,50,000కి పైగానే ఉంటుంది, కానీ తక్కువైతే ఉండదు. సెకండ్ ఇయర్ నుండి కూడా సుమారుగా మాత్రమే ఇక్కడ నేను రాశానండి, ఎందుకంటే బాలాజీ మెడికల్ కాలేజీ ఫిగర్ నాకు అంటే ఇక్కడ డౌట్, హాస్టల్ కంపల్సరీ ఉండాలా లేక ఉండక్కర్లేదా అనేది అంత క్లారిటీ లేదు. కొద్దిమంది స్టూడెంట్స్ చెప్పిన విషయం కంపల్సరీ మ్యాండేటరీ అని చెప్పారండి అన్నారు. సో దీన్ని బట్టి ఈ కాలేజ్ మాత్రం కొంచెం డౌట్ ఉంది. అప్రాక్సిమేట్ గా సెకండ్ ఇయర్ నుండి మీరు 1,00,000 లేదా 1,25,000 వరకు మీరు పే చేసే అవకాశం ఉంది సెకండ్ ఇయర్ నుండి. ఫస్ట్ ఇయర్ మాత్రం కాలేజ్ వరకు 2,70,000, ఇది ప్లస్ హాస్టల్కి ఇంకొక 2 లక్షలు ఎక్స్ట్రా ఉంటుంది, అర్థమైంది కదా. నెక్స్ట్ అన్నా గౌరీ మెడికల్ కాలేజీ పుత్తూరు, ఇది లాస్ట్ ఇయర్ మాత్రమే స్టార్ట్ అయింది 2025లో. 2,71,500 రూపాయలు. వీళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ మ్యాండేటరీగా హాస్టల్లో ఉండాలి అని కండిషన్ పెట్టారు. కాకపోతే పేరెంట్స్ లాస్ట్ ఇయర్ వెళ్ళి ఫైట్ చేసి మ్యాండేటరీ వద్దు, ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు అని పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది. ఒకవేళ హాస్టల్లో కూడా ఉండాలి అనుకుంటే మాత్రం ఏసీ రూమ్ అయితే 4,80,000 రూపాయలు అని నేను విన్నాను. కాబట్టి ఈ 2 కాలేజెస్ లోనే కొంచెం హై అమౌంట్ కనిపిస్తుందండి, దానికి ప్రిపేర్డ్ గా ఉండండి. అలాగే ఎస్వి కాలేజెస్ లో కూడా సేమ్ అండి, బి కేటగిరీకి ఇచ్చాను. ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ లో మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఏమీ ఉండవు. అలాగే పద్మావతి మెడికల్ కాలేజ్ లో కేవలము కన్వీనర్ కోటా సీట్స్ ఉంటాయి. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ తప్ప బి కేటగిరీ సీట్స్ అనేవి లేవు, అందుకే నేను నో బీ క్యాట్ అని రాశాను. ఇక్కడ నంద్యాల అనేది సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజీ, ఇక్కడ మనకి బీ క్యాట్ 12 lakhs ఫిక్స్డ్. ఓకే, నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే ఇక్కడ అమౌంట్ ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క రీతిగా ఉంది. ఇది మాత్రం దాదాపుగా 100% కరెక్టేనండి, అంతా కూడా నేను సేకరించే మీకు ఇస్తూ ఉన్నాను. ఓన్లీ ఈ 2 కాలేజెస్ లో మాత్రమే కొంచెం డౌట్ ఉంది నాకు, అంటే ఇంకొంచెం ఎక్కువ అవ్వచ్చు హాస్టల్లో ఉండాలి అనుకుంటే. అదర్వైజ్ ఇదే అమౌంట్ కాలేజ్ వరకు ఉంటుంది, అర్థమైంది కదా. నెక్స్ట్ అలాగే సి కేటగిరీ తీసుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ లో మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఏమీ ఉండవు. పద్మావతి మెడికల్ కాలేజ్ లో సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ ఉన్నాయి, ఓన్లీ ఫర్ ఉమెన్ అండి, అంటే గర్ల్స్ కి మాత్రమే 25 లక్షల రూపాయలు సంవత్సరానికి. ఇది ఫస్ట్ ఇయర్ ఇలాగే కడతారు, అలాగే సెకండ్ ఇయర్ నుండి కూడా ఫిక్స్డ్ అమౌంట్, ఎక్స్ట్రా అమౌంట్ ఏమీ ఉండదు. నెక్స్ట్ నంద్యాల సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్ లో
సి కేటగిరీకి లేదా ఎన్ఆర్ఐ కేటగిరీకి 20 లక్షల రూపాయలు. ఇది కూడా ఫిక్స్డ్ అండి, ఎటువంటి చేంజెస్ ఉండవు. రిమైనింగ్ ప్రైవేట్ కాలేజెస్ లో మాత్రం కొంచెం అంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్టించుకునే అవకాశం ఉంది. ఇవి మాత్రం ఫిక్స్డ్ గా ఉండవండి. అంటే స్టూడెంట్ కి వచ్చినటువంటి మార్క్స్ ని బట్టి మీరు మాట్లాడుకున్నటువంటి రేట్ ని బట్టి ఉంటుంది. కాబట్టి దయచేసి సి కేటగిరీ ఫీజు మాత్రం జస్ట్ ఒక ఐడియాకి మాత్రమే మీకు ఇచ్చాను. సుమారుగా మినిమం 25 లక్షల నుండి అంటే 30 లక్షల మధ్యలో ఉంటుంది రేట్ అనేది. మీరు మాట్లాడుకోవటం కాలేజ్ దగ్గరికి వెళ్ళి. అర్థమైంది కదా? నెక్స్ట్, ఒకవేళ మీకు అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్ కావాలి అంటే అది కూడా మీకు స్క్రీన్ షాట్ తీసుకుంటారు అని నేను మొత్తం కలిపి ఒకే టేబుల్లో పెట్టానండి. తీసుకోండి మీరు కావాలి అంటే. అలాగే ఎస్వి కాలేజెస్ కు సంబంధించిన మొత్తం డేటా ఇచ్చాను. అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కొంత అవగాహనతో ముందుగానే అమౌంట్ కూడా రెడీ చేసుకొని ఆ అమౌంట్ ని ప్రక్కన తీసి పెట్టుకోండి వాడుకోకుండా. స్టూడెంట్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అడ్మిషన్ టైంలో మీరు కంగారు లేకుండా ప్రాసెస్ ని స్మూత్ గా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ట్యూషన్ ఫీజు ఈ టేబుల్లో ఇచ్చినటువంటి అమౌంట్ అంతా కూడా కేవలం డిటి రూపంలో మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇవేమీ కూడా మీరు ఆన్లైన్ పద్ధతిలో చెయ్యరు. అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ అమౌంట్ ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ కూడా మీరు కేవలము డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఈ 3 మాత్రమే యూస్ చేసి పే చేయాలి. అంతేగాని జీపేలు, ఫోన్ పేలు ఏది కూడా పనిచేయవు, గుర్తుంచుకోండి. ఈవెన్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 3 లక్షలు కట్టాలి అన్నా సరే మీ యొక్క డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ద్వారా మాత్రమే పే చేయాలి, గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటానంటే పేమెంట్ అన్నప్పుడు మా దగ్గర కార్డు లేదండి అని చెప్తూ ఉంటారు. కార్డు లేకపోతే కార్డు బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకోండి. ఇంతకు ముందు మీకు కార్డు వాడాల్సిన అవసరం లేదేమో కానీ బట్ ఇప్పుడైతే కార్డు కంపల్సరీ, మ్యాండేటరీ. ఇది ఖచ్చితంగా మీరు కార్డు యూజ్ చేసి మాత్రమే మీరు పే చేయాలి, గుర్తుంచుకోండి. అదే మీరు ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 2,500 రూపాయలు పే చేయాలి. అదే ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితేనేమో 11,000 రూపాయలు పే చేయాలి. ఇవన్నీ కూడా కేవలము డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాత్రమే యూజ్ చేయాలి, గుర్తుంచుకోండి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడే మీరు బ్యాంక్కి వెళ్ళి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే వాళ్ళు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. అవన్నీ సిద్ధం చేసుకొని జాగ్రత్తగా రెడీగా ఉండండి. ఈ వీడియోని మీకు నిజంగా యూస్ఫుల్ గా ఉంది, మాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అని కానీ మీరు భావిస్తే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాస్తున్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా రీచ్ అయ్యేలాగా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయమని నా రిక్వెస్ట్. అంతేకాదు మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే ఈ కౌన్సిలింగ్ సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాత అడుగుతాము, అప్పుడు గ్రూప్స్ లో జాయిన్ అవుతామని భావించకుండా దయచేసి ఇప్పటి నుండే ఈ కౌన్సిలింగ్ కు సంబంధించిన కంప్లీట్ అవేర్నెస్, కంప్లీట్ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవడానికి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అలాగే పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.